అనే పర్సన్ దీని మీద స్పందించాడు. దాని తర్వాత ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాక అన్వేష్ మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ అదే దీనికి కౌంటర్ గా ఇంకో వీడియో చేస్తే దీన్ని వార్నింగ్ అయినా అనుకో స్వీట్ వార్నింగ్ అయినా అనుకో చెప్పింది అదే కదా. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ తమ్ముడు గురించి వాళ్ళ నాన్న గురించి అందరి గురించి తీసుకు బ్లాక్ మెయిల్ చేస్తారు వీడియో రిలీజ్ చేసి దాని మీద ఏమంటారు? వాడికి చివరికి ఏం దొరకట్లేదు, ఈ బ్లాక్ మెయిల్ కథ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే వాడికి నిజంగా దిమాగ్ లేదు, ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడేం మాట్లాడాలని చెప్పేసి తెలియదు. సో కంటెంట్ చెప్పే కంటెంట్ మంచిదైనప్పుడు మంచిగా చెప్పాల్సిందే. సో చెప్పాడు, స్వేచ్ఛ గురించి మాట్లాడాడు, స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఓకే, కానీ ఇప్పుకొని తిరగండి అమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పాడు చూడండి, అక్కడ కన్వే అవ్వలేదు. సో నాన్ వెజ్ చెప్పిన పాయింట్లు కొన్ని ఓకే అయినా కానీ సరిగా కన్వే చేయలేదు, అతను కరెక్ట్ చెప్పలేదని చెప్పేసి నా ఉద్దేశం. అంటే బాబు గోగులేని కూడా నాన్ వెజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, దీని గురించి మీరు ఏమంటారు? చెప్తున్నాను కదా, డబ్బులు అందినే ఉంటాయి, డబ్బులు అందినట్టు ఉన్నాయి, అందుకని చెప్పేసి అలా మాట్లాడుతున్నారేమో. సో కూడా 3 hours బ్యాక్ గరికపాటి గారి మీద మళ్ళీ వీడియో చేసి వీడియో అప్లోడ్ చేసిండు. వాడు ఎంత కొట్టినా చావని పాము. నేను చెప్తున్నాను, వాడు యుద్ధం ప్రకటించడం కాదు, ఫస్ట్ ఇండియాకి వచ్చి యుద్ధం కూడా వద్దు, ఎవరు ఉండరు, వచ్చి ఆ గరికపాటి గారు ఉండొచ్చు, లేకుంటే ఏజుడై ఉండొచ్చు, లేకుంటే శివాజీ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వచ్చి వాళ్ళ దగ్గర ఒకసారి నిలబడి వెళ్ళిపోమని చెప్పండి ఇండియా వచ్చి. నేను చెప్పేది ఒకటే, ఏదో వేరే దేశాల్లో ఉండి వాడి వీడియోలు పట్టించుకుంటానండి, వాడి వీడియోలు చూడడం మానేస్తే వాడి తర్వాత అడుక్కోవాలి. మనం అట్లా చూస్తున్నాం కాబట్టి వాడికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వీడియో కూడా మనం చూడకపోతే అసలు వాడికి గత్తే ఉండదు, వాడి తర్వాత అడుక్కోవాలి నా వీడియో చూడండి నా వీడియో చూడండి అని. వాడికి అనవసరంగా మనం చెప్పేది విన్నాను, నాకు ఫాలోవర్స్ దాంతో సమానం దీంతో సమానం అని చెప్పి ఆ తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నేను అడిగానా, అది అని చెప్తున్నాడు. అడగకుండా ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తారా? ఎందుకు చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఏముంది వాడికి? వాళ్ళు లేకపోతే బొచ్చడం మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, వాడు పెద్ద తోపు ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు. దానికి తోడు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, ఆడవాళ్ళ దాని గురించి దీని గురించి మంచి గురించి మాట్లాడేవాడు. అప్పట్లో అమ్మాయిలను చూపించి ఆటగాడు అని చెప్పేసి అమ్మాయిలతో ఈ అమ్మాయితో తిరిగాను, ఈ పిచ్ దగ్గర ఆడాను, ఆ పిచ్ దగ్గర ఆడానని చెప్పేసి అన్ని ఆటలాడానని చెప్పేసి చెప్పడం అదొకటి. వాడు చెప్పే దరిద్రాన్ని మనం ఇంకా దరిద్రంగా వింటున్నాం, వాడికి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా ఇష్యూ ఇప్పుడు దేశాల మీద ఖండాల మీద దేవతల మీద నడుస్తా ఉంది. మరి అనసూయ ఈ చిన్మయ్ గాని ఎవరైతే మరి సపోర్ట్ చేసిరో వాళ్ళందరూ ఈ మహాతల్లులు బాగుండాలండి, ఈ మేడం వాళ్ళు వీళ్ళు బాగుండాలి. సో వీళ్ళైతే ఎవరున్నారో ఈ లేడీస్లు వీళ్ళు చాలా బాగుండాలి నేను అడుగుతున్నాను. లేకుంటే ఏందండి దరిద్రంగా ఆయన చెప్పింది ఒక మాటను పట్టుకొని సాగదీశారు. ఆ సాగదీసిన మాటని ఇంకా మనం సాగదీసేసాం. మనం సాగదీసిన తర్వాత అన్వేష్ గారు వచ్చిండు. అంటే ఇది చూడండి, ఎక్కడి నుంచో వెళ్ళి తీరా దేవతల దగ్గర హిందూ ధర్మాల దగ్గర అంత దూరం వెళ్ళిపోయింది. ఇంకోటి, సో శివాజీ గారు చెప్పిందేమో తప్పు ఉద్దేశంతో చెప్పలేదు, సో ఆయన అనవసరంగా లాగారు. సరే లాగారు కదా అని చెప్పేసి వీడియో వచ్చి అనవసరంగా ఎవడి గుంతలు వాడు తవ్వుకున్నట్టు అని చెప్పేసి కర్మ రిటర్న్ అని చెప్తారు కదా. సో నాన్ వెజ్ గారు ఎప్పుడో చేసిన తప్పుకి ఎవడి వల్లనో ఏదో రకంగా అంటే శివాజీ గారు నాన్ వెజ్ ని అభిమానిస్తాడు, నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్తాడు. సో అతన్ని అభిమానించే మనిషి వల్లనే ఇతనికి అంతం అనేది ఆరంభమైంది. వరల్డ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ పర్సన్ అండి బయాసన్ యాదవ్, వరల్డ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ పర్సన్. నేను చెప్తున్నాను, ఆ టైంలో ఆ యాప్లో ప్రమోట్ చేశాడు ఇది అదని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాడు, నాన్ వెజ్ చాలా ఇబ్బంది పెట్టాడు. సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఇది బయాసన్ యాదవ్ నేను చెప్తాను. బ్రో ఇప్పుడు అందరికి ఫేక్ మెయిల్ ఐడీస్ తోని అన్వేష్ గురించి పాజిటివ్ గా చెప్పండి మంచిగా చెప్పండి అని చెప్పేసి మెయిల్స్ చేస్తున్నాడు, అది ఎలా చూడాలి? అదే చెప్తున్నా కదా బ్రో, వాడు చెత్తనా కొడుకు, వాడికి ఎప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇంకోటి ఏంటంటే వాడు చేసిన తప్పుకి ఒక్క రోజులో ఎవడైనా క్షమాపణ ఇచ్చేసాడు అంటే అది నాన్ వెజ్ గాడు. వాడికి నిజంగా ఇండియా వస్తే మాత్రం వాడికి తుక్కు రేగొడతారు మన వాళ్ళు. వద్దండి, నేను చర్యలు తీసుకుంటాను, కానీ అతను ఉన్నప్పుడు అతను లేనప్పుడు అతను ఊహించుకుని చర్యలు తీసుకోవాలంటే మేమే తీసుకోవాల్సి వస్తుంది. సో చేయడానికి పేమెంట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి మెయిల్స్ చేస్తున్నాడు అందరు ఇన్ఫ్లుయెన్సర్లకి, మరి ఎలా చూడొచ్చు? చెప్తున్నా కదా వాడు వేస్ట్ కాడండి. అదే చెప్తున్నా కదా, డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు ఒక 4 నూకలు వెనకాల నూక్కున్నా అని చెప్పేసి మస్తు అహంకారం చూపించేశాడు. ఆ అహంకారమే అతన్ని ఇక అంతం చేసింది. సో నేనేం మాట్లాడినా నడుస్తుంది జనాల్లో, నేనేం మాట్లాడినా నన్ను గొప్పగా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ ఒక్క అహంకారంతో మనోడు దూసుకుపోయాడు. కానీ అతని అహంకారమే అతన్ని తిన్నదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే శివాజీ గారు ఇప్పుడు 2 మాటలు నోరు జారినాకనే ఈ రోజు ఎంత రచ్చ చేశారు. మరి ఎలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలంటారు? వాడికి శిక్ష అనేది వాడు ఇండియాకి వస్తే తెలుస్తుందండి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ చీరలు లాగినందుకు అప్పుడు యుద్ధాలు జరిగినాయి, ఇప్పుడు చీరలు వేసుకోమంటే యుద్ధాలు జరుగుతున్నాయి.
లేదు ఆ అనసూయ గారికి ఎంత చెప్పినా చెప్తున్నా కదా, ఇటు నా అన్వేషణ దూరంలో ఉండి అందరినీ చెరగొడుతుంటే ఈమె మాత్రం హైదరాబాద్ లో ఉండి అది తెలంగాణలో ఉండి అందరినీ చెరగొడుతుంది. సో ఈ మేడం గారికి, మేడం మీరు వేసుకోండి, మీ మొగుడు ముందు వేసుకోండి, చాలా మంచిది, కానీ అందరి ముందు వేసుకుంటే అప్పుడు ఇంకా తప్పుగా మాట్లాడాల్సి వస్తుంది జనాలు కూడా. సో ఒక అమ్మాయి చెప్పేది వినండి, మీ బాడీ మీ ఇష్టం కదా. సో నేను చెప్తాను, ఒక అమ్మాయి నిండుగా బట్టలు వేసుకొని పోతే ఒకటే చూస్తాడు, ఒకటే చూసి ఈ అమ్మాయి చాలా మంచిదిరా అని చెప్పేసి ఒకటే లైన్ చేస్తాడు, ఒకటే ట్రై చేస్తాడు. కానీ నువ్వు బట్టలు ఇప్పుకొని చెప్తావు వస్తావా అంటాడు వాడు. అది నేను పచ్చిగా చెప్తున్నా, నువ్వు బట్టలు ఇప్పుకొని బయటకు వెళ్తే, అంటే సగం బట్టలతో బయటకు వెళ్తే, అర్ధనగ్నంగా బయటకు వెళ్తే ఖచ్చితంగా వస్తావా అని చెప్తాడు వాడు. సో అలాంటి ఫ్రీడమ్ ఎవరికైనా ఇవ్వద్దు. ఒక అబ్బాయిగా నేను కూడా చెప్తాను, అమ్మ తల్లి జాగ్రత్తగా ఉండమ్మా. నాన్ వేసిన బట్టతల నా కొడుకు ఎవడైతే ఉన్నాడో, కొట్టిన కొడుకు బట్టతల నా కొడుకు, వానికి ఏం అవసరం అసలు? ప్రపంచ యాత్రికుడు కదా. మరి ఇక్కడ శివాజీ గారు మాట్లాడితేనో ఇంకోరు మాట్లాడితేనో వీనికి ఏం అవసరము? ప్రపంచ యాత్రికుడు, ఆ యాత్రికులు తిరిగి అవి అయితే అడ్డమైన వీడియోలు చూపిస్తున్నాడు, అవి మాత్రమే చేసుకుంటూ చూపియాలి. కానీ వీడు శివాజీ గారు ఏదో మాట్లాడారు, లేకపోతే ఇంకోరు ఏదో మాట్లాడారు, నీకెందుకు? వీడెవడు అసలు ప్రశ్నించడానికి? వీడెవడు అసలు? బట్టతల నా కొడుకు నాన్ వేషన్ గాడు, వీడికి ఏం అవసరము? ఇక్కడ శివాజీ గారు ఏదో అన్నారు కాబట్టి నీకేం అవసరం రా? నువ్వు ప్రపంచ యాత్రికుడివి, అది మాత్రమే చూసుకో. నువ్వు ఎవడిని అసలు రియాక్ట్ కావడానికి? ఈ బట్టతల నా కొడుకు నాన్ వేష్ గాడు ఎవడు? వీడు వాడిని న్యూస్ గురించి, వాడి డబ్బులు సంపాదించుకోవడానికి, వాడి సబ్స్క్రైబర్స్ గురించి ఈ సొల్లు వాగుడు మొత్తం మాట్లాడిండు. అందు గురించే వాడిని పట్టుకొచ్చి ఇక్కడికి హైదరాబాద్కి, సత్యనారాయణ సార్ మొన్న చెప్పారు, ఇక్కడికి హైదరాబాద్కి పట్టుకొచ్చి ఫస్ట్ చేయాల్సిందే వాడిని నాలుకే కట్ చేయాలి. నాలుక ఏదైతే ఉందో కటింగ్ ప్లేట్ పెట్టి లాగి కట్ చేయాలి. రెండు కాళ్ళు చేతులు తీసేస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ నాలుక తీసేస్తే, ఫస్ట్ నాలుక ఏదైతే ఉందో ఆ నాలుక తీసేస్తే వానికి అప్పుడు అర్థమవుతుంది మనం ఎందుకు ఇట్లా మాట్లాడినాం, వాళ్ళ దేవుళ్ళ పట్ల వానికి గౌరవం లేకుండా. అంటే మరి అక్కడ వండుకుంటా అంత దమ్మున్నోడు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడు. ఇంత అన్యాయమే జరుగుతుంటే మరి అక్కడ ఎందుకున్నా? మహిళా కమిషన్ శివాజీ గారిని పిలిచింది తప్పితే మరి ఎందుకు ఈ బట్టతల నాన్ వేషన్ నా కొడుకుని ఎందుకు పిలిపియలేదు? అలాగే మన అనసూయ మేడమా, మరి ఆ మేడంని ఎందుకు పిలిపియలేదు? మళ్ళీ నాగబాబు గారు ఆయనను ఎందుకు పిలిపియలేదు? మహిళా కమిషన్ మరి వీళ్ళందరిని ఎందుకు పిలిపియలేదు? ఈ బట్టతల నాన్ వేషన్ కానీ వీళ్ళందరిని ఎందుకు పిలిపియలేదు? స్వేచ్ఛ లేదన్నారు కదా వీళ్ళందరూ, స్వేచ్ఛ లేదన్నారు కదా, మరి ఎక్కడ లేదో మరి వాళ్ళని పిలిపించి అడగాలి కదా. దేశానికి ద్రోహం చేసిన వ్యక్తి వీడు, దేశ ద్రోహి వీడు. వీని ఉరి తీసిన తక్కువనే. వీని ఇండియాకి వచ్చిన నెక్స్ట్ క్షణం ముక్కల కింద నరికేస్తాను నేను ఒక్కడనే. వాడు నాకు దొరికితే, నా కళ్ళ ముందు ఉండింటే, ఇక్కడికి వచ్చింటే ముక్కల కింద నరికి గద్దెలకేస్తా అని చెప్పిన. వాడి న్యూస్ గురించి, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి ఇవన్నీ సొల్లు మాగుడు మాట్లాడుతుంది.